హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజకీయంలో ఎన్నికల ప్రచారం పర్వం వేడెక్కుతుంటే రోజు రోజుకి ఒక్కో రకమైన ప్రచారం జరుగుతుందండి. నిజంగా ఎలా అంటే కనుక ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారు పంచకల్ రమేష్ని, అలాగే ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో వాళ్ళని ఎలా సపోర్ట్ చేశారో, అలాగే నితిన్ను ఎలా సపోర్ట్ చేశాడో, అలా చాలామంది, అలాగే మెగా ఫ్యామిలీలోంచి పిఠాపురంలో చాలామంది అయితే కనుక ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరంటే సెలబ్రిటీలు ఎవరైతే ప్రచారంలోకి వస్తారంటారో అది ఒక హాట్ న్యూస్ అవుతుందండి వాస్తవంగా. ఎలా అంటే కనుక వెంకటేష్ గారు, సినిమా యాక్టర్ వెంకటేష్ గారు ఆయన ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారంట. ఇంకా ఫామ్లోకి రాలేదు, కానీ ఇంకా ప్రచారం చేస్తారనే ఒక వార్త అయితే కనుక ట్రోలింగ్లో ఉంది. ఏంటంటే కనుక ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కొడుకు ఎవరైతే వినాయక్ రెడ్డి ఉన్నారో ఆ వినాయక్ రెడ్డికే వెంకటేష్ గారి కూతురు ఎవరైతే ఉన్నారో అశ్రిత తన్నిచ్చి పెళ్లి చేస్తారు ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా రఘురామరెడ్డి వియంకుడు గారు కాబట్టి 100% ఆయన కోసం ఎలాగైతే ప్రచారం చేయడానికి ఖమ్మం వెళ్తారు వెంకటేష్ గారు, అందు గురించి షెడ్యూల్ కూడా తయారు చేసుకున్నారు అనేది కానీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే, అక్కడేమో కాంగ్రెస్, ఇక్కడేమో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఆయన ఉన్నాడో, ఎవరు కామినేని శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారి భార్య నీరజ గారికి స్వయాన మేనమామ ఆయన ఎవరు కామినేని శ్రీనివాసరావు. కాబట్టి కోరితే వెళ్ళాలి కదా, తప్పదు కదా. కాబట్టి పార్టీల మాట పక్కన పెట్టేసి, అంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థి ఇద్దరు వేరే వేరే పార్టీలు కాదు, ఇక్కడ కావాల్సింది కుటుంబ సంబంధాలు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సొంత బంధువులు కాబట్టి ప్రచారానికి సెలబ్రిటీలను ఎలాగో వాడతారు. కాబట్టి ఆ రకంగా వెంకటేష్ గారిని ప్రచారంలోకి దింపబోతున్నారు. కాబట్టి వెంకటేష్ గారు ప్రచారం చేయబోతున్నారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు ప్రచారం చేసినా సెలబ్రిటీ కాదు, లెజెండరీ కాదు, ఎవరు ప్రచారం చేసినా ప్రజల గుండెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గెలుపొందుతారు. ఇది ఫైనల్. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. 100% మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.